వెల్కమ్ టు ఫినోబెల్స్ 2026 ఆర్థిక యుద్ధం 4 స్టెప్స్తో మీ ఫినాన్షియల్ లైఫ్ని ఎలా మార్చగలమో తెలుసుకుందాం. నెలాఖరు రాకముందే మీ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి వచ్చేస్తుందా? జీతం రాగానే బిల్లు కట్టడానికే సరిపోతుందా? అయితే మీరు ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నారు. కానీ కంగారు పడకండి. 2026లో మీ ఆర్థిక స్థితిని మార్చే సంవత్సరం కాబోతుంది. కేవలం 4 దశల్లో మీ ఆర్థిక జీవితాన్ని ఎలా రీసెట్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ డ్రైవ్ ఇన్. మొదటి దశ ఫినాన్షియల్ చెకప్. మీ దగ్గర ఎంత ఉంది, మీరు ఎంత అప్పుల్లో ఉన్నారు, మీ క్రెడిట్ స్కోర్ ఎంత, ఇవన్నీ ఒక పేపర్ మీద పెట్టండి. అలాగే మీ నెట్వర్త్ కూడా. రోగం ఏంటో తెలిస్తే కదా మందు వేయగలం. కాబట్టి దాచకుండా మీ ఖర్చులను లిస్ట్ రాయండి, అది ఎంత భయంకరంగా ఉన్నా సరే. రెండో దశ ఆర్థిక ప్రక్షాళన. వాడిన జిమ్ మెంబర్షిప్లు, ఎప్పుడో చూసే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ఇవన్నీ పెద్ద చిల్లులు. వీటిని వెంటనే క్యాన్సిల్ చేయండి. ఈ దశలో మీ గోల్ ఏంటంటే మీ ఖర్చులు తగ్గించి వీలైనంత ఎక్కువ డబ్బు పొదుపు చేయడం. గుర్తుంచుకోండి, రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్టే. మూడో దశ లక్ష్యాన్ని సెట్ చేసుకోవడం. ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. కనీసం 6 నెలల ఖర్చులు సరిపడా డబ్బు పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా గోల్డ్, మీ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కేవలం పొదుపు చేస్తే సరిపోదు, ఆ డబ్బు మన కోసం పని చేయాలి. నాలుగో దశ డిసిప్లైన్. ప్లాన్ చేయడం ముఖ్యం కాదు, దాన్ని పాటించడం ముఖ్యం. ప్రతి నెల మీ ప్రోగ్రెస్ని చెక్ చేసుకోండి. ఈ 4 స్టెప్స్ పాటిస్తే 2026 ఎండింగ్కి మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు ఒక పెద్ద అడుగు వేసినట్టే. మరి ఈరోజే మీ రీసెట్ జర్నీ మొదలు పెడుతున్నారా? ఏ స్టెప్ మీకు కష్టం అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.